అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రాజు కళ్ళు తెరిపించిన మంత్రి. రచయిత డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు. ఇక కథలోకి వెళితే, పూర్వం కుంతల రాజ్యాన్ని రత్నశేఖరుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు పరిపాలనలో మరీ ఎక్కువ అవగాహన ఉండేది కాదు. పొరుగున ఉన్న మాలవ రాజ్యాన్ని గుణశేఖరుడనే రాజు పాలించేవాడు. ఆయన పరిపాలనలో సమర్థుడు. అందువల్ల ఆ రాజ్యం సుభిక్షంగా ఉండేది. ఇటు మాలవ ప్రజలు కానీ అటు కుంతల ప్రజలు కానీ గుణశేఖరుణ్ణి వేణోల్లా కీర్తిస్తూ ఉండేవారు. అది కుంతల రాజు రత్నశేఖరుడికి నచ్చేది కాదు. రత్నశేఖరుడి కొలువులో ఉద్యోగం చేస్తున్న అనంతుడు గుణశేఖరుడిపై రాజులో ఉన్న అసూయాద్వేషాలను గమనించాడు. ప్రభు, మన ప్రజలు అమాయకులు, లోకజ్ఞానం బొత్తిగా లేనివారు. అందువల్లనే వారు మీ పాలనలోని గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నారు అంటూ రత్నశేఖరుణ్ణి బాగా పొగిడి గుణశేఖరుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ వచ్చాడు. ఆ విధంగా తక్కువ కాలంలోనే అనంతుడు రాజుగారికి ఆంతరంగికుడు అయిపోయాడు. పొరుగు రాజును విమర్శిస్తే రాజుగారికి త్వరలో దగ్గరైపోవచ్చని అదే కొలువులోని మరో ఉద్యోగి జయంతుడు కూడా గమనించాడు. తాను అలాగే చేసి రాజుకు బాగా దగ్గరై మరొక ఆంతరంగికుడిగా మారాడు. ఇద్దరూ తమ తమ విధులను నిర్వహించడం మానేసి రత్నశేఖరుడికి నచ్చేటట్లు మాట్లాడుతూ అధికారాన్ని దుర్వినియోగం చేయసాగారు. మంత్రి బుద్ధిశాలి. రాజుతో, ప్రభు, మీరు తెల్లనివన్నీ పాలనుకుంటున్నారు. అనంతుడు జయంతుడు పచ్చి అవకాశవాదులు. మీ ముందు గుణశేఖరుణ్ణి విమర్శిస్తూ వాళ్ళు తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి వారిని నమ్మడానికి లేదు. మన ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు కనుక్కొని పరిష్కార మార్గాలు వెతుక్కోవాలి తప్ప మనం చేసేదంతా సరైందని అనుకోవడానికి లేదు అని చెప్పాడు. రత్నశేఖరుడికి మంత్రి మాటలు నచ్చలేదు. మంత్రి చేసేది లేక మౌనం వహించాడు. ఒకరోజు రాజు ఆంతరంగికులతో మాట్లాడుతున్న సందర్భంలో వేగులు హడావుడిగా వచ్చారు. ప్రభు, పొరుగురాజు గుణశేఖరుడు మన మీద దాడికి సిద్ధపడుతున్నాడు. మన ప్రజల్లో అసంతృప్తి ఉందని, దాడి చేస్తే విజయం తప్పదని భావిస్తున్నాడు. ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి అని చెప్పారు. రాజు వాళ్లను పంపేసి ఆలోచనలో పడ్డాడు. ఆందోళనగా ఉన్న రాజుతో ఆంతరంగికులు ఇద్దరూ, ప్రభు, మీరు ఆందోళన పడకండి. రాత్రికి మేము పరిష్కారం ఆలోచించి ఉదయాన్నే చెబుతాం అని వెళ్ళిపోయారు. బాగా పొద్దుపోయాక అనంతుడి ఇంటికి జయంతుడు వచ్చాడు. ఇద్దరూ మాటల్లో పడ్డారు. ఇదేమిటి ఇలా అయ్యింది? రాజుగారిని మాటలతో మాయ చేస్తూ కష్టపడకుండా అందలాలు ఎక్కాం. ఇప్పుడు పొరుగురాజు దాడి చేస్తే మన రాజు ఓడిపోక తప్పదు. ప్రజల్లోనే కాక రాజోద్యోగుల్లో కూడా వ్యతిరేకత ఉంది. అందువల్ల మన రాజుకు ఓటమి తప్పదు. కనుక మనం వీలైనంత త్వరలో కొలువు వదిలేసి మన దారి మనం చూసుకుందాం. అలా వెళ్ళకపోతే మన గురించి తెలిసిన పొరుగురాజు మనల్ని కొలువులో ఉంచుకోడు సరికదా, శిక్షిస్తాడు. అందుకని మనం వీలైనంత త్వరగా ఈ రాజ్యం వదిలి వెళ్ళిపోదాం అన్నాడు. జయంతుడు కూడా అందుకు తల ఊపాడు. ఉదయాన్నే ఇద్దరు ఆంతరంగికులు రాజును కలుసుకొని, ప్రభు, రాత్రంతా సుదీర్ఘంగా ఆలోచించాం. మనకొచ్చిన ఆపద ఏం లేదు. తొందరపడి మన రాజ్యం మీద దాడి చేస్తే గుణశేఖరుడు అందుకు తగిన గుణపాఠం నేర్చుకుంటాడు. మీ వీరత్వం ముందు అతనెంత, మీరు ప్రశాంతంగా ఉండండి అంటూ రాజుగారి పరాక్రమాన్ని కొండంతలు చేసి పొగిడారు. అక్కడే ఉండి అంతా వింటున్న మంత్రి రాజుతో, ప్రభు, విన్నారు కదా వీరి మాటలు అన్నాడు. రాజు భటుల వైపు తిరిగి, వీళ్ళిద్దరినీ బంధించండి అన్నాడు. ఏమీ అర్థం కాక వెర్రిచూపులు చూస్తున్న ఆంతరంగికులతో మంత్రి, నేను రాజు మారువేషాలతో వచ్చి రాత్రి మీ సంభాషణంతా విన్నాం. రాజును మాయమాటలతో ఏమారుస్తున్న మీ ఆటలు కట్టించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. అందుకే వేగులతో పొరుగురాజు దాడి చేయబోతున్నట్లు మీ ముందే రాజుగారికి చెప్పించాను. ఆయనకు మీ నిజస్వరూపం తెలియజేయడానికి మారువేషాల్లో రాత్రి ఇద్దరం అనంతుడింటికి వచ్చాం. మీ నీచ బుద్ధి బయటపడింది. మీలాంటి అవకాశవాదులు, రాజద్రోహులు ఖచ్చితంగా కారాగారంలో ఉండాల్సిందే అన్నాడు.
రాజు మెచ్చుకోలుగా మంత్రి వైపు చూశాడు. ప్రభు, మీకు మేలు చేయడానికి ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. తప్పైతే మన్నించండి. నాటకం రక్తి కట్టడానికి మీరు వేగులు సహకరించారు. అందుకు కృతజ్ఞుణ్ణి. మనలో ఏదైనా బలహీనత ఉందని తెలిస్తే దాన్ని ఉపయోగించుకొని అందలాలు ఎక్కాలని ఆంతరంగికుల్లాంటి వారు చూస్తుంటారు. ఇలాంటి వారి విషయంలో మనం జాగరూకతతో ఉండాలి. తప్పదు అన్నాడు. మంత్రివర్య, నా కళ్ళు తెరిపించారు అని మంత్రిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. తర్వాత కాలంలో ఆయన విలువైన సలహాలతో తన పరిపాలనలోని లోపాలను సరిదిద్దుకొని మంచి రాజుగా పేరు పొందాడు రత్నశేఖరుడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మంచు పూల వాన. రచయిత రమాదేవి బాలబోయిన గారు. ఇక కథలోకి వెళితే, శారదక్క, ఈరోజు మీరు మన భోజనాల ఆటోతో 13వ నెంబర్ రోడ్డులోని రాజనందనం అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేయండి అంది జ్యోతి మధ్య వయస్కురాలైన ఓ స్త్రీ వైపు చూస్తూ. అలాగే లేమ్మా అని తలూపుతూ ఇక తప్పుతుందా అన్నట్లుగా మొహం తిప్పుకొని కౌంటర్ మీద ఉన్న ఐడెంటిటీ కార్డు మెడలో వేసుకుంది శారద. మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా, అక్క, వాళ్ళు మనకు 16,300 రూపాయలు ఇస్తారు. ఈ రసీదు వారికిచ్చి డబ్బు తీసుకురండి అంటూనే, ఇదిగోండక్క, తిరిగి వస్తున్నప్పుడు రేపటి కోసం కావలసిన కూరగాయలన్నీ రైతు బజార్లో కొనుక్కురండి, శారదకు 1000 రూపాయలు ఇస్తూ అన్నది జ్యోతి చిరునవ్వుతో. రెండూ నేనే చెయ్యాలా? మరెవరినైనా పంపొచ్చుగా? కాస్త విసురుగానే అడిగింది శారద. మనకు రేపు ఉదయం 2, సాయంత్రం 1, మొత్తం 3 ఆర్డర్లు ఉన్నాయి అక్క. వీళ్ళకి తలా ఒక పని ఉండనే ఉంది. మీరు వెళ్ళి వచ్చే దారిలోనే కాబట్టి మీకు చెప్పాను. ఇదిగోండి లిస్టు రాసి పెట్టాను. వీటిలో ఉన్నవన్నీ తీసుకురండి అంటూ శారదను ఆటోతో పంపించేసింది జ్యోతి. శారద మాత్రం మూతి తిప్పుకొని అయిష్టంగానే వెళ్ళింది. అసలే మధ్యాహ్నం సమయంలో కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే గుమగుమలాడే వంటకాలను కళ్ళెదుట ఉంచుకొని తినలేకపోగా ఆ కస్టమర్ వాళ్ళ బంధువులకు భోజనం వడ్డించడం అంటే ఎంత బాధనో ఎంత ఇబ్బందో ఈమెకేం తెలుసు? లోలోన గొనుక్కుంటూ ఆటోలో వెళ్ళిపోయింది శారద. ఎవరూ లేని తాను పొట్టకూటి కోసం అక్కడ పనిచేస్తే మాత్రం అలా తిండి తిప్పలు లేకుండా మార్చేస్తోంది అని తిట్టుకుంది కూడా. చిన్నగా నవ్వుకుంటూ అక్కడ ఉన్న మరో 12 మంది మహిళలకు తలా ఒక పని అప్పజెప్పింది జ్యోతి. తర్వాత తన ఇతర పనుల్లో నిమగ్నమైపోయింది. నిజానికి అక్కడున్న వాళ్లలో తక్కువ పనిచేసే శారద గుణం అందరికీ తెలుసు. అక్కడ వివిధ వయసుల్లో ఉన్న మహిళల్లో కొందరు బియ్యం పప్పులు శుభ్రం చేయడం, కొందరు టిఫిన్లకు పప్పులు నానబెట్టడం, పచ్చళ్లకు ముక్కలు తరగడం, వడియాలు పెట్టడం లాంటి పనులన్నీ చకచకా చేస్తున్నారు. అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా పనిచేస్తున్నారు. తమ తమ కుటుంబ పోషణ కోసం ఏ పని దొరకని సమయంలో అక్కడ చేరారు. వాళ్ళంతా 40-50 ఏళ్ల వయసులో విధి వంచగా ఆ విధినే ప్రశ్నిస్తూ జీవితాన్ని గెలవాలి అనుకుంటున్న వాళ్ళే. ముఖ్యంగా ఏనాడు యజమానురాలిగా ప్రవర్తించకుండా అందరినీ అక్క అక్క అంటూ పిలుస్తూ అందరినీ కలుపుకు తిరిగే జ్యోతి మనస్తత్వానికి, ఆమె ఆత్మీయతకు ఎంత పని చేసినా అలసట తెలిసేది కాదు. పైగా పనిలో ఉత్సాహం పెరిగేది, మనది అనే భావం కలిగేది. అందుకే అంతా కలిసి జ్యోతి హోంలో ఆత్మీయ బంధువుల్లా ఉండేవారు. జ్యోతి క్యాటరింగ్ అండ్ హోమ్ ఫుడ్ సప్లై హోమ్కి ప్రొప్రైటర్. కస్టమర్ల నుండి ఆర్డర్లు తీసుకోవడం, సమయానికి అన్నీ తయారు చేయించి కస్టమర్ చెప్పిన సమయానికన్నా అరగంట ముందే అందజేయడం, శుచి శుభ్రత పాటించడం అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటుంది. అందుకే ఆమెకు అతి తక్కువ సమయంలోనే చాలా పేరు వచ్చింది. చిన్నప్పటి నుండి అనాథగా పెరిగినా కూడా ఎన్నడూ తన కష్టాలను ఎవరితోనూ పంచుకోని జ్యోతి గుంబనంగా ఉంటుంది. చిన్నప్పుడు భోజనం కోసం తాను ఎంత అంగలార్చింది, అడిగిన వాళ్ళు చీకొడితే ఎంత దుఃఖించింది ఎన్నడూ మరవలేదు. అందుకే ఎవ్వరినీ పస్తులుండనీయదు.
ఎప్పటిలాగే పనిలో లీనమైపోయింది జ్యోతి. అంతలో ఫోన్ మోగింది. కస్టమర్ అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో, అవునండి, జ్యోతినే మాట్లాడుతున్నాను. అటు నుండి వాళ్ళు ఏం చెబుతున్నారో తెలియదు. జ్యోతిలో వస్తున్న మార్పులు చూసి అక్కడే పనిచేస్తున్న వాళ్ళంతా జ్యోతి చుట్టూ మూగారు. ఏమైందమ్మా, ఎందుకు అలా నీరసపడిపోతున్నారు? జ్యోతమ్మ, ఏమైందమ్మా? అందరూ కంగారు పడుతూ అడగసాగారు. మన ఫుడ్ ఆటోని లారీ గుద్దేసిందంట. శారదక్కకు గాయాలయ్యాయని చెబుతున్నారు. నన్ను గాంధీ హాస్పిటల్కి వెంటనే రమ్మన్నారు. నేను త్వరగా వెళ్ళాలి అంటూ స్కూటీపై బయలుదేరింది జ్యోతి. హాస్పిటల్ చేరుకున్న జ్యోతికి అదిరిపడే వార్త చెప్పారు సిబ్బంది. చూడండి జ్యోతి, యాక్సిడెంట్లో శారదకు కడుపులో బలంగా దెబ్బ తగలడంతో లివర్ డ్యామేజ్ అయ్యింది. వెంటనే లివర్ మార్పిడి శస్త్రచికిత్స చేయకుంటే ఆమెకు చాలా ప్రమాదం అని అన్నాడు డాక్టరు. అయ్యో, మరిప్పుడు దాత ఎవరు దొరుకుతారు? ఏం చేయాలో పాలుపోలేదు జ్యోతికి. ఇంతలో నేను ఇస్తాను జ్యోతమ్మ అంటూ వచ్చింది జ్యోతి దగ్గర పనిచేసే 70 ఏళ్లావిడ. అది చూసి మాకు కూడా పరీక్ష చేయండి అంటూ వచ్చారు మిగిలిన వారంతా. ఎవరి గ్రూపు సరిపోలేదు, ఒక్క జ్యోతి లివర్ మాత్రమే సరిపోతోంది. ఏమాత్రం ఆలోచించకుండా జ్యోతి లివర్ నుండి కొంత భాగం శారదకు దానం చేసింది. ఆపరేషన్లు వరుసగా జరిగిపోయాయి. వారం రోజుల్లో శారదకు నయమైపోయింది. ఆ రోజే డిశ్చార్జి అయ్యి సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఇంటికి తిరిగొచ్చింది. హోంలోని మహిళలంతా ఆమెను సాదరంగా ఆహ్వానించారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. జ్యోతి శారదకు దిష్టి తీయించింది. హోం చేరిన శారద పశ్చాత్తాపంతో కుమిలిపోసాగింది. తన గత ప్రవర్తన గుర్తొచ్చి సిగ్గుపడింది. తాను ఎంత రుసరుసలాడినా మనసులో ఉంచుకోక ఆత్మీయంగా తనను జాగ్రత్తగా చూసుకుంటున్న జ్యోతిని, బృందాన్ని చూసి ఆనందాశ్రువులు రాలాయి. ఊరడించిన జ్యోతిని పట్టుకొని భోరుమంది. ఇలా ఆత్మీయత చూపడమే అసలైన సంతృప్తి అని తెలుసుకుంది. అంతేకాకుండా తాను ఎంత కష్టాల కొలిమిలో ఉన్నా మంచుపూల వానలా ప్రేమ కురిపించే జ్యోతి ప్రేమలో తడిసిపోయింది శారద. తన గుణం మార్చుకొని అందరికీ ప్రీతిపాత్రురాలయ్యింది శారద. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.